హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలో మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం. తెలంగాణ స్థానికతపై సుప్రీంలో విచారణ. 2 ఏళ్లు బయట ఉన్నంత మాత్రాన స్థానికేతరుడా? ప్రభుత్వ తీరును ప్రశ్నించిన చీఫ్ జస్టిస్ గవాయ్, తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం. తెలంగాణ స్థానికత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది. దీనిపై తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. 10వ తరగతి తర్వాత 2 ఏళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులపై పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల పిటిషన్పై విచారించి తగిన నిబంధనలు రూపొందించాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. స్థానికత అంటే ఏమిటి, ఎవరు దీని పరిధిలోకి వస్తారు, అందుకు ఉన్న పరిమితులపై మార్గదర్శకాలు జారీ చేయాలని హైకోర్టు తీర్పులో పేర్కొంది. దీంతో హైకోర్టు తీర్పును విద్యార్థులు సుప్రీంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలో ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు దీంట్లో పాల్గొన్నారు వాదనలో భాగంగా. సో 2 ఏళ్లు చదువుకోవడానికి మేము ఇతర దేశాలకి, ఇతర ప్రదేశాలకి వెళ్తే స్థానికేతరులను మేము ఎందుకు గాము అన్నట్టు ఈనాడు విద్యార్థులు పేర్కొనేటటువంటి సమస్య మనం చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా దీని మీద న్యాయం జరగాలి. వాస్తవానికి ఈనాడు ఓట్ల టైం వచ్చే వరకు విద్యార్థులు అక్కడికి వస్తారు, కానీ ఈనాడు స్థానికేతరులు ఎందుకు గారు వీళ్ళు? సో దీని మీద ప్రస్తావన జరుగుతుంది. సో మంచి మంచి విశ్లేషకులు దీన్ని విచారించి ఈనాడు ఏదైతే హైకోర్టులో ఈనాడు జడ్జిలు, లాయర్లు కూర్చొని కూడా చర్చించడం జరుగుతూ ఉంటుంది ఆ విషయం పైన. కాబట్టి సో ఏది న్యాయంగా అనిపిస్తే దానిపైన తీర్పు వచ్చే విధంగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా విద్యార్థులకు అన్యాయం జరగకుండా మాత్రం చూడాలి. మరిన్ని సుంకాలు పెంచుతాం, భారత్కు ట్రంప్ హెచ్చరికలు. నువ్వు పెంచుతూనే ఉండు. భారతదేశ ప్రభుత్వం ఎట్లా చేయాలో కూడా చేస్తుంది. దేనికి వెనుక కోరు భారతదేశం. కాళేశ్వరం నివేదికలో మొత్తం గ్యాస్ ట్రాష్, లీకులు ఇచ్చి వార్తలు రాయించుకుంటున్నారు. అసెంబ్లీలో చర్చ పెడితే ఎండగడతాం కేటీఆర్. కాళేశ్వరం నివేదికలో మొత్తం గ్యాస్ ట్రాష్ మాత్రమే తప్ప అందులో ఏమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. 650 పేజీలు పూర్తి నివేదిక ఎవరు చదవకముందే అడ్డమైన రోత వార్తలను 2 పత్రికలు రాస్తున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు రాస్తేనేమో కరెక్ట్ అనమాట. ఏది నమస్తే తెలంగాణలో మీ పత్రికల, వేరే పత్రికలు రాస్తేనేమో గ్యాస్ ట్రాష్. ఫస్ట్ మీరు రాసుడు బంద్ చేసేది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు తీర్మానాన్ని ఆమోదించిన రాజ్యసభ. ఈశాన్యం రాష్ట్ర మణిపూర్లో రాష్ట్రపతి పాలనను మరో 6 నెలలు పొడిగించేందుకు మార్గం సుగమమయ్యింది. ఇంకో మరలా 6 నెలలు రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది అన్నమాట. ఈవీఎంలపై విశ్వసనీయత పోయింది. బ్యాలెట్ పేపర్ ద్వారానే ఎన్నికలు జరపండి. కేంద్ర ఎన్నికల సంఘంతో భేటీలో బీఆర్ఎస్ డిమాండ్. భారతదేశంలో ఇకపైన జరిగే ప్రతి ఎన్నిక బ్యాలెట్ పేపర్ విధానంలోనే జరగాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. బ్యాలెట్ విధానాన్ని బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రవేశపెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మొత్తం మీదుగా ఈ ఎలక్టోరల్ సిస్టమ్ బటనొత్తుడు కాదు. ఈనాడు బ్యాలెట్ పేపర్ స్టాంపు గుద్ది దేని మీద అయితే వాళ్ళకి నచ్చుతో వాళ్ళు గుర్తులు పెడతారనమాట. సో అదే ప్రాసెస్ కొనసాగించడం అని చెప్పేసి అంటారు. వీళ్ళు ఎలక్ట్రానిక్ సిస్టంలో గెలిస్తే మాత్రం ఏం కాదనమాట. అప్పుడు దీనికి అయితే ముందుకు తీసుకురాకపోతుంది. వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఇక మళ్ళీ దీన్ని ముందుకు తీసుకొస్తారన్నమాట. అయితే అటు లేకపోతే ఇటు. అద్వానీ రికార్డ్ బ్రేక్. అత్యధిక కాలం హోంమంత్రిగా అమిత్ షా. ప్రధానిగా నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించినట్లుగానే హోంమంత్రి అమిత్ షా కూడా అత్యధిక కాలం హోంమంత్రిగా రికార్డు సృష్టించారు. ఎలాంటి విరామం లేకుండా దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించిన ప్రధానిగా ఇందిరాగాంధీ పేరును మించి ఈనాడు నరేంద్ర మోడీ గారు 3 టర్మ్స్ ఒక ప్రైమ్ మినిస్టర్గా ఉండడం చాలా గొప్పతనంగా భావించుకోవచ్చు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రిగా కూడా మరి అమిత్ షా గారు కూడా ఇన్ని సంవత్సరాలుగా ఉండడం, ఇన్ని రోజులుగా ఉండడం, శాంతి భద్రతలను మెయింటైన్ చేయాలంటే ఆశామాషి కాదు. సో ఏది ఏమైనా మొత్తానికైతే ఒక రికార్డు బ్రేక్ చేసినటువంటి వ్యక్తిగా మనం చూసుకోవచ్చు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఆందోళన. 7 జంతర్ మంతర్ వద్ద భారీ ధర్నా. గురువారం రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం సమర్పణ. మంత్రి వాకటి శ్రీహరి, ఆది శ్రీనివాస్ వెల్లడి. బీసీ రిజర్వేషన్ల కోసం జంతర్ మంతర్ దగ్గర ధర్నా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు అన్నమాట. మరి కవితక్క 72 గంటలలో మరి ఏమైనా తిన్నదో లేదో మరి చూడాలి ఎట్లయితుందో. మరి ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం, చేతల ప్రభుత్వం అని చేసి చూపుతున్నాం. ఐటీ పురపాలక శాఖ మంత్రి శ్రీధర్ బాబు. అక్క గట్టిగా కవితక్కని, ఎందుకంటే 72 గంటల పాటు గట్టిగా తిని మంచిగా తయారైతే బాగుంటుంది దీక్షకి. ఎందుకంటే ఇది ఎట్లుంటారో ముసల్కాన్నీరు అనమాట. ఏదో నామమాత్రంగా ఏదో సానుభూతి ఉందని అన్నట్టు ఉంటుంది కదా. చేసిన అన్యాయం మీ నాయననే చేసి ఇప్పుడు మళ్ళీ ధర్నాలు కార్యక్రమాలు లేవాలి. కాళేశ్వరం కక్ష సాధింపు కమిషన్
కేసీఆర్ను ఇబ్బంది పెట్టే లక్ష్యంతో విచారణ, అసెంబ్లీలో చర్చ పెడితే ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవని కేంద్రమే చెప్పింది. తెలంగాణ భవన్లో హరీష్ రావు ప్రజెంటేషన్. ఇదంతా కుట్రల నివేదిక అని కొట్టిపారేసిన హరీష్ రావు. మీరు కొట్టివారేసుడు కాదు, ఉన్నటువంటి విచారణ కొట్టివారేయాలి. 6 లైన్ల రహదారిగా విజయవాడ హైవే. కేంద్ర మంత్రి గడ్కరీని కలిసి కోరిన మంత్రి తుమ్మిడికి మంత్రి పదవి ఇప్పించే స్థాయి, తమ్ముడికి మంత్రి పదవికి ఇప్పించే స్థాయి కాదన్న కోమటిరెడ్డి. మీరు అందరు మంత్రులు ఎమ్మెల్యే అంతా మీరే అయితే రాజకీయంలో మరి వేరే వాళ్ళకి అవకాశాలు రావన్నాం. మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు రహదారిని 4 వరుసల నుంచి 6 వరుసలుగా విస్తరించడంతో పాటు సర్వీస్ రోడ్డును నిర్మించాలని కేంద్ర మంత్రి గడ్కరీని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు. కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. మీద సక్సెస్ఫుల్ అయ్యేటట్టు చూడాలి. రాజ్యసభలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది రాక అధికార పార్టీ తీరుపై మండిపడ్డ సభ్యులు. గందరగోళం మధ్య తొలుత వాయిదా. అమిత్ షా కనుసన్నల్లో నడుస్తోందన్న ఖర్గే. పత్రికలు సమాజానికి దర్పణం లాంటివి. మనం మాట్లాడే భాష హుందాగా ఉండాలి. విలీనం, విభజన పుస్తకావిష్కరణలో వెంకయ్య నాయుడు. పత్రికలు సమాజానికి దర్పణం లాంటివని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో విలీనం, విభజన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సమాజంలోని అవినీతిని ప్రజలకు జర్నలిస్టులు వివరించాలి. నిజాన్ని తెలియజేసి తీర్పును ప్రజలకే వదిలేయాలి. మనం మాట్లాడే భాష హుందాగా ఉండాలి. గతంలో బూతులు మాట్లాడిన నేతలు ఎవరు గెలవలేదు. అలాంటి వారిని నిల్వలించాలని ఓ మహిళ నాతో అన్నారు. పోలింగ్ బూత్ల ద్వారా బూత్ నేతలు నోరు మూయించాలని ఆమెకు చెప్పానని వెంకయ్యనాయుడు అన్నారు. భాష విషయంలో నాయకులు తీరు మారాలని వెంకయ్యనాయుడు సూచించారు. వాస్తవం ఇది. నాడు గట్టిగా మాట్లాడి బూతులు మాట్లాడితే పెద్ద ఇదైనా అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. రాజకీయంలో ఒక ఎథిక్స్ ఫాలో కావాల్సినటువంటి సందర్భం ఉన్నది. ఆగస్టులో పెరగనున్న యూరియా వినియోగం. మరో 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. తగినంత విడుదల చేయాలని కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ. దేశానికి ఆదర్శంగా P4 కార్యక్రమం. పేదరిక నిర్మూలనలో అతిపెద్ద ముందడుగు. సాయం కోసం ఎవరిని బలవంతం చేయొద్దు. అధికారులకు సీఎం చంద్రబాబు సూచన. సో ఇవి ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. దయచేసి అందరూ వ్యూవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ సెలవు. నమస్తే.